ఏంటి పొద్దున్నే చలి కొట్టేసుకొని రెడీ అయిపోయావు? చలేస్తుంది బాగా. ఎంత చలిగా ఉన్నా ఎంత వేడిగా ఉన్నా పొద్దున్న లెగంగానే తప్పదుగా పనులు. ఫుడ్ వంట మాత్రం ఆగదంటావు? ఆగదుగా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మా నాయనమ్మ నా చిన్నప్పుడు ఎలా ఉండేదో సేమ్ యాజ్ టీస్గా అలాగే చేపల పులుసు చేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కొంచెం వెడల్పాటి పాత్ర పెట్టుకున్నాను. అలాగే ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను. చేపలకి కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుండిద్ది కాబట్టి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరి పెళ్ళికొడుకు పేరు చెప్పవే. మెరుగు. మెరుగు చేప మొన్న ఫస్ట్ టైం తీసుకొచ్చాం ఫ్రెండ్స్. మెరుగు చేప అంటే మనం రామ్నగర్ ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. అది ఎలా ఉండిద్దో ఏంటా అని చెప్పేసి అనుకుంటానే వండాము. ఫస్ట్ టైం అనమాట అప్పుడు వండడం. అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ అయితే. సరే అని చెప్పేసి మన సండే ఇక్కడ చెరువు దగ్గర చేపలు పట్టడానికి వెళ్తే కనిపించింది అనమాట మెరుగు చేప. ఆ టేస్ట్ మర్చిపోలేక మా వారు మళ్ళీ అదే చేప తెచ్చుకున్నారు. ఏది బుజ్జిముండా, చూస్తూ ఉండాలి నన్ను ఎవరు వండుతున్నారని. అది కొరమేను. అది ఇవేంటంటే కొంచెం ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ వేసుకుని శుభ్రంగా మ్యారినేట్ చేసేసుకున్నాను. చూసారా ఫ్రెండ్స్, మెరుగు ఒక్క కన్నుతో చూస్తుంది. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా వాచ్మెన్ వాళ్ళు నేపాల్ నుంచి బాబీకి స్వెటర్ అంటే తెప్పించారు. రెడ్ కలరు. దాంతో మా ఆవిడ కొంచెం ఎర్ర కనపడుతుంది. ఓకే, స్టార్ట్. ఆయిల్ కూడా వేడెక్కిపోయిందిగా. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 2.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పొద్దున్నే క్యారేజీలు ఫ్రెండ్స్. చూడండి, పప్పుచారు ప్రిపేర్ అయిపోయింది. తాలింపు పెట్టాలి. బంగాళదుంపలు ఉడకపెట్టాను, ఫ్రై చేయాలి. అది సక్సెస్. కరేపాకు ఫ్రెష్గా కాదు, ఒక్కటే తెచ్చాడు, ఏదో కొట్లో కొనుక్కొచ్చినట్టుగా. కరేపాకు చూడండి ఫ్రెండ్స్, కరేపాకు కూడా వేసుకుంటున్నాను. కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండిద్ది. చేపల కూర నీసు వాసన రాకుండా ఉండిద్ది. ఇది కొంచెం లేతదే నేను తుంచుకొని వచ్చాను. మా నాయనమ్మ బాగా నాన్ వెజ్ మంచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. వెజ్ అంతగా రాదు నానమ్మకి. అమ్మమ్మకి అయితే నాన్ వెజ్, వెజ్ రెండు వచ్చు. నేను అమ్మమ్మ దగ్గర పెరిగాను, నానమ్మ దగ్గర పెరిగాను. ఇప్పుడేమో ఆయన దగ్గర పెరుగుతున్నాను. చెప్పు. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. ఆదివారం వస్తే నానమ్మ వండే చేపల కూర కోసం, చికెన్ కూర కోసం వెయిట్ చేసేవాళ్ళం. అంత ఎక్సలెంట్గా ఉండేది నాయనమ్మ అయితే. నిజంగా అసలు చాలా టేస్ట్గా ఉండేది నానమ్మ చేత్తో. అది ఇప్పటికీ నేను ఆ టేస్ట్ మర్చిపోలేను. నేను నాన్ వెజ్ కూరలన్నీ నానమ్మ వాడిన రెసిపీస్, అదే నానమ్మ వాడిన ఇంగ్రీడియంట్సే యూస్ చేసి వంట చేస్తూ ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుందాము. ఈ లోపల మనం పచ్చి మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే పచ్చి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాయి, ఇలాచి, గసగసాలు, కొబ్బరి ఇవి మొత్తం ఫ్రై చేయకోకుండా అంటే పచ్చి మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా ఆడించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 2 మీడియం సైజు టమాటాలు నేను ప్యూరీ చేసుకున్నాను. ఇది కూడా వేసేసుకోవాలి.
అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చి మసాలా పేస్ట్ చేసుకున్నాను. ఈ పచ్చి మసాలా కూడా వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని ఇది ఒకసారి కలుపుకుందాం. ఇది కొంచెం 2 minutes వరకు మనం మగ్గనిచ్చుకుందాం, పచ్చివాసన పోయే వరకు. సరే చూసుకుందాం ఫ్రెండ్స్. కారం అయితే చాలదు, ఎందుకంటే నేను మ్యారినేట్ చేసి పెట్టడానికి కొంచెమే వేసుకున్నాను కాబట్టి కారం వేసుకుందాం. ఏంటమ్మా ఇంత కొట్టుంది, ఏంటిదమ్మా అది బ్రాండ్? ఎస్టర్న్. ఎస్టర్న్, ఎవరెస్ట్, సూర్య అన్ని రకాలు వస్తాయా? సాల్ట్ కూడా చాలలేదు ఫ్రెండ్స్, అందుకని నేను సాల్ట్ వేసుకుంటున్నాను. అదే కల్లుపు యూస్ చేస్తున్నాను. అలాగే చింతపండు పులుసు, మీరు తినే పులుపుని బట్టి చింతపండు పులుసు అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక 10 నిమిషాలు అయిపోయేటట్టుంది. నేను బ్రష్ చేసుకొని వేడి వేడి అన్నంలో వేడి వేడి అన్నంలో వేడి వేడి చేపల కూర వేసుకుని తింటే నీకు రుచే తెలియదు. చల్లారాలా? చేపల కూర ఇప్పుడు వండుకున్నామంటే రేపు మార్నింగ్ తినేటట్టుగా ఉంటేనే. అంటే ఆ చికెన్ మండీలు గారెలు అన్ని వేడివేడిగా తిని వేడివేడిగా అనిపిస్తుంది. అటైతే నువ్వు వండి పక్కన పెడితే ఈ లోపు నేను బ్రష్ చేసేసి చెక్మని స్నానం చేసేసి టపా టపామని వచ్చేస్తా. ఎంతసేపు పట్టిద్ది సుమారుగా? 1/2 గంట పట్టిద్ది. 15 minutes అలా ఉంచేయాలా? ఇంకేమైనా వేయాలా? అన్నీ వేసేసావా? కూర దగ్గరికి అయిపోతే కొంచెం కొత్తిమీర జల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. బయట చల్ల గాలికి, చల్లటి క్లైమేట్కి చక్కగా కొంచెం కారం, కొంచెం చింతపండు ఒక చెంచా తగిలిచ్చమ్మా. ఓకేనా? రైట్. వెయిట్ టు 15 minutes. ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్. నాకు మీరు పండినాను. పచ్చిమిర్చి ఒక 6-7 వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకుంటే చక్కగా చింతపండు, ఉప్పు, కారం అన్నీ పట్టి పచ్చిమిర్చి మంచి టేస్టీగా ఉండిద్ది. అదే స్టార్టింగ్లో వేసేసుకుంటే పచ్చిమిర్చి మొత్తం కలిపేసరికి పేస్ట్ అయిపోయిద్ది. ఇప్పుడు ఈ పులుసు మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. అబ్బా వేడి వేడి చేపల పులుసు రెడీ. ఇక దానికి ఫైనల్ ఫినిషింగ్ టచ్ మీకు తెలిసిందే, కొత్తిమీర. అమ్మగా కొత్తిమీర వేసేసుకుంటే మనం దించేయటమే, అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా మంచి కలర్ఫుల్గా రెసిపీ ఎలా తయారైందో? మెరుగు చేపల పులుసు. ఓకే, వేసుకొని తినేద్దాం. ఫ్రెండ్స్ టైం అయిపోతుంది కాదు, ఫస్ట్ పొట్ట ముక్క వేసుకుంటాను నేను. చక్కగా ముళ్ళు లేకుండా కమ్మగా తినేయచ్చు. తలకాయ అమ్మని నిదానంగా వేసుకుంటా. కలర్ఫుల్గా. ఓకే, అట్లాగే ఒక్క నడుము ముక్క. మీకు తెలుసుగా నడుము ముక్క అంటే ఇక అది పెట్టుకుంటా కాలుతుంది ఫ్రెండ్స్. ఆగను నాకు అన్నీ ముఖ్యమే. వేడిగా తినాలి. ఉప్పు ఊడుకుంటూ మెరుగు చేప ఫ్రెండ్స్. చేప అయితే చక్కగా ఫ్రెష్. అదిగో ఎందుకంత కంగారు? అయ్యో ఫ్రెండ్స్, మెరుగు చేపల పులుసు మరి వచ్చింది. నేను తినేస్తున్నా ఫ్రెండ్స్.
ఒక పక్క ఏమో ఆఫీస్ టైం అయిపోతుంది, ఇది ఒక పక్క వేడి చల్లారిపోద్దని భయం. లైక్ చేయండి ఫ్రెండ్స్, మా ఆయన తినే హడావిడిలో ఉన్నారు కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. సేమ్ థింగ్ ఫ్రెండ్స్, అన్నీ చేయండి. ఓకే బాయ్.